హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రజని. టుడే సాబుదానా వడ రెసిపీని చూపిస్తున్నాను. ముందుగా ఆలూని గ్రేట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పల్లీలను మంచి దోరగా వేయించుకొని చల్లార్చుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిర్చీలు తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 5 నుంచి 6 గంటలు నానబెట్టుకున్న సాబుదానాలోకి ఈ గ్రేట్ చేసుకుని పెట్టుకున్న ఆలు మిక్స్చర్ని వేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి పల్లీది పౌడర్ వేసేయాలండి. చూడండి, నేను 1 కేజీ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు మీ అకార్డింగ్తోనే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్న మిర్చి పేస్ట్ని వేసేసాను. ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు పూర్తిగా అన్ని మిక్స్చర్స్ కూడా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూడండి, ఒకసారి ఈ రకంగా కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలండి. మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా వడల మాదిరిగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఉపవాసాలకి ఎక్కువగా తింటారండి. చూడండి, మన వడలు అనేటివి పూర్తిగా వేగిపోయాయి. ఇప్పుడు పక్కకు తీసుకొని ప్లేటింగ్ చేసుకుంటే సాబుదానా వడ రెడీ.